హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులు పెట్టి ఈరోజు మనం ఒక కొత్త రెసిపీని బీరకాయతో ఒక కొత్త రెసిపీని తయారు చేస్తున్నామండి. బీరకాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనమాట. ఇది మగ్గాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు యాడ్ చేయాలి. ఇది మంచిగా కలిపేసి ఉల్లిపాయ బీరకాయ కలిసేట్టుగా మంచిగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇవి సోయా చంక్స్ అనమాట. ఇవి వేడివేడి నీళ్ళు వేస్తే నానిపోతాయండి. అప్పుడు వాటర్ పిండేసి మిక్సీ జార్లో వేసి ఇలా పొడి పొడిగా చేసుకోండి. తర్వాత కడాయిలో నూనె పోసి అల్లం వెల్లుల్లి కారం మరి ధనియాల పొడి మరి నేను ఎవరెస్ట్ గరం మసాలా పొడి వాడుతున్నాను అనమాట. అది వేసేసి అంతా కలిపేసి సాల్ట్ కూడా వేసి కలిపేసి అంటే సోయా చంక్ చప్పగా లేకుండా ఈ మసాలాలన్నీ వేస్తే ఇవి పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుద్ది అనమాట. చక్కగా దీనికి నూనె ఎక్కువ పడుతుందండి. మంచిగా వేపేసేయండి. సో ఈ పక్కన బీరకాయ కూడా మగ్గిపోతుంది. ఇది చూసారా చక్కగా మగ్గుతూ ఉంది. సో సిమ్లో ఉంది కనుక హ్యాపీగా అది మగ్గుతుంది. ఈలోపు చక్కగా దీన్ని మీరు తిప్పేసి మీరు సిమ్లో పెట్టి ఎంత వేస్తే అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి హెల్త్కి సోయా చంక్స్ కానీ బీరకాయ కానీ చాలా మంచిది కదా. సో ఇలాగా ఎమ్మీగా మన బీరకాయ సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఇప్పుడు బీరకాయని ఇందులో వేసేసి సిమ్లో పెట్టి మంచిగా వేపేస్తే చాలా బాగుంటుందండి. సో చివరిగా మనం కొత్తిమీర వేసుకోండి. మీరు కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ టైంలో సరిపడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో మనం అన్నీ వేసేసాం. చివరిగా కొంచెం కారం వేసుకొని మరి కొంచెం సాల్ట్ పడింది. సాల్ట్ కూడా వేసేసి బాగా తిప్పేసేయండి. ఎమ్మీగా బీరకాయ సోయా చంక్స్ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసి దింపేద్దాం. మరి నాన్ వెజ్ ప్రియులకైతే ఇది మటన్ కీమాలా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎమ్మీగా ఉంది కదండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదండి మరి సూపర్గా ఉంది కర్రీ. చూస్తున్నారా ఇదండి. ఓకే థ్యాంక్ యూ బాయ్.